నమస్తే గైస్ అందరు ఎట్లున్నారు? ఇవాళ మనం ఆంధ్రాకి వెళ్ళబోతున్నాం. నిన్న నైట్ సడన్గా అనుకున్నాం ఇవాళ ఆంధ్రాకి వెళ్దాం అనేసి. సో ఇవాళ అయితే మనం ఆంధ్రాకి వెళ్ళబోతున్నాం. సంక్రాంతి వైబ్స్ ఎట్లుంటాయో చూడబోతున్నాం. ఫస్ట్ టైం అనమాట నేను ఆంధ్రాకి సంక్రాంతి టైంలో వెళ్ళడం. సో ఇవాళ ఆల్రెడీ భోగి అనమాట. సో హ్యాపీ భోగి మీ అందరికీ, అండ్ అట్లనే హ్యాపీ సంక్రాంతి కూడా. సో మిగతా డీటెయిల్స్ అని మనం కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. ఆంధ్రాలో ఎట్లుందో కానీ సంక్రాంతి వైబ్ మన హైదరాబాద్లో కూడా బాగుంది. భోగి మంటలు వేసేసింది పొద్దున్నే. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:30 అయింది. మనం వెళ్ళే డెస్టినేషన్ ఇవాళ వచ్చేసరికి ద్వారకా తిరుమల అనమాట. గోదావరి డిస్టిక్ ఇది. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉంటుంది. సో టోటల్ 365 కిలోమీటర్స్, 6 hours చూపిస్తుంది. 3 o'clock కల్లా రీచ్ అవుతాం అనమాట వితౌట్ బ్రేక్స్. అది ఇంకో 10-15 minutesలో స్టార్ట్ అయిపోతాం. 9 o'clock స్టార్ట్ అయితే అరౌండ్ 4:30 కల్లా రీచ్ అయిపోతాం అని అనుకుంటున్నా. చూద్దాం. మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చూద్దాం. చాలామంది అయితే వెళ్ళిపోయి ఉంటారు ఇవాళ భోగి కాబట్టి ఆంధ్రాకి. ఏమో మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎగ్జాక్ట్ అదే రోజు వెళ్ళాలనుకుంటారు. లైక్ సంక్రాంతి రేపు పెట్టుకొని ఇవాళ వెళ్తున్నాం మేము ఆంధ్రాకి. సో ఫ్యూయల్ అయితే కొట్టించుకుంటున్నాం. ఫ్యూయల్ కొట్టించుకొని లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతే సెట్ అనమాట. సో ర్యాండమ్గా హైవే మీదనే తినేస్తాం టిఫిన్. తింటా ఇంకేమైనా ఓకేనా? One eternity later. సో గైస్ ఒక 4 hours జర్నీ తర్వాత ఫైనలీ విజయవాడకి అయితే రీచ్ అయినాము. సో విజయవాడలో సమ్ ర్యాండమ్ ప్లేస్ అబ్బాయి దగ్గర ఊరు తెలియదు నాకు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వచ్చాము. అట్లనే కొన్ని స్వీట్స్ ఇస్తా అంటే తినేసి హాయిగా తీసుకొని వెళ్దామని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తాం. ఇప్పుడు కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి ఇవాళ అయితే ద్వారకా తిరుమలనే స్టే ఉంటుంది. యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకున్నా నేను హైవే మీద, బట్ అసలు ఏం లేదు. ఎప్పుడు ఎట్లుంటుందో ఇవాళ కూడా అట్లనే ఉంది. వేడుకున్నాయి. ఇంకొక కవర్ ఉంది, అది స్నాక్స్. ఈ ట్రిప్ అయిపోయే లోపల ఒక 2 kgs పెరగాలి. ఇప్పుడు మేము ఆంధ్ర మర్యాదలు అంటే కదా, దాంతోనే స్టార్ట్ అయింది కదా మన డే. చలో వెళ్దాం ఇంకా. ఓకే ఓకే గైస్, ఈ బిల్డింగ్ లో హెలిప్యాడ్ కూడా ఉందంట. విజయవాడలోనే ఫస్ట్ బిల్డింగ్ అంటే అది హెలిప్యాడ్ ఉన్న బిల్డింగ్, అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ అది. A few moments later. సో ఇందాక స్నాక్స్ ఏవైతే తీసుకున్నామో అవి ఫుల్గా తినేసినాము. ఆకలి కూడా కావట్లేదు. సరే కొంచెం కాఫీ అనేది తాగేసి స్టార్ట్ అవుదాం అనేసి ఇక్కడ ఆగినాం ఆన్ ద వేలో. సో వెనకాల కార్లు చూస్తున్నారు కదా, వెనకాల మొత్తం కార్ పార్కింగ్ ఉంది. ఈ కార్ పార్కింగ్లో అబ్జర్వ్ చేస్తే అన్ని తెలంగాణ బండ్లే ఉన్నాయి, ఆల్మోస్ట్ 90%. సో చాలా టీఎస్ బండ్లు, టీజీ బండ్లు చాలా వస్తున్నాయి. సో గైస్ కట్ చేస్తే ఇక్కడ ద్వారకా తిరుమల వచ్చాము. వచ్చాక రూమ్స్ అయితే అస్సలు దొరకలేదు. చాలాసేపు అయితే తిరిగినాం రూమ్స్ కోసం, బట్ ఫైనలీ ఒక దగ్గర అయితే రూమ్స్ దొరికినాయి. దొరికిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని టెంపుల్కి అయితే వచ్చాము. సంక్రాంతి కోసమో లేకపోతే ఏదైనా పూజలేనే ఏమో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే అసలు ఇక్కడ వైబే డిఫరెంట్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి.
ఎట్లుంది లైటింగ్ చూస్తుంటే? మనం చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఈసారి బాగా చేశారు చక్కగా. అంటే న్యూ ఇయర్ ఒకటి ముక్కోట ఏకాదశి సంక్రాంతి ఈ సందర్భంగా భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి చాలా మంచిగా డెకరేట్ చేసి స్వామివారి సేవా కార్యక్రమాలు చక్కగా నిర్విఘ్నంగా. One eternity later. చాలా బాగా భక్తులు కూడా చాలా మంది వాళ్ళ యొక్క తృప్తిని సంతోషాన్ని వెలుబుచ్చడం జరుగుతోంది. చాలా బాగా సాటిస్ఫై అవుతున్నారు మంచిగా. ఓకే, అంత టైం లేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది మా? మంచిగా. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నా నేను. నాకు ఇక్కడ ఒక మంచి ఫోటో ఒకటి కావాలి. దాన్ని ఏం చేస్తారో తెలియదు. నాకు ఒక ఫోటో తీయమా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నన్ను ఇప్పుడు తీనాను ఒక ఫోటో. మొత్తం రావాలి, గోపురం అంతా రావాలి, నేను రావాలి. ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా తీశారు అసలు. అంత గ్లామరస్గా తీస్తారు అనుకోండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సో ఎస్ గైస్, బ్యాక్ టు రూమ్. సో అట్లయితే మన డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ద్వారకా తిరుమల దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో చూద్దాం డే 2 కూడా ఎట్లయితుందో. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తే చూడండి ఊరేగింపు అవుతుంది ఇక్కడ. ఇదంతా డిఫరెంట్ వైబ్ అసలు, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇవాళ డే కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసిన. కొంచెంసేపు కోడి పందాలు కూడా చూసుకొని రిటర్న్ హైదరాబాద్ కూడా వెళ్ళిపోతాం. ఇవాళ డేనే. సో వెళ్ళే వరకు మోస్ట్లీ ఈవినింగ్ ఆర్ నైట్ అయిపోతుంది. సో అరౌండ్ ఒక 400 to 500 kilometers అయితే అవుతుంది ఇవాళ. అసలు పొద్దున్నే ఇట్లా కిందకి రాగానే అట్లా దేవుని చూడంగానే అసలు పాజిటివ్ వైబ్ వచ్చేసింది నాకు. ఇవాళ అయితే సంక్రాంతి గైస్. సో హ్యాపీ సంక్రాంతి మీ అందరికి. ఇప్పుడు ఇక్కడ నేను మా హోటల్ కార్ పార్కింగ్లో అయితే ఉన్నా. ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని తెలంగాణ బండ్లు ఉన్నాయో. ఇది వచ్చేసి టోటల్ కార్ పార్కింగ్. ఇక్కడతో స్టార్ట్ చేద్దాం. 1 ఇది కూడా తెలంగాణదే, 2 ఇది తెలంగాణదే, 3. సో ఇక్కడ చూడండి అక్కడ 4, 5 దాని పక్కన కూడా ఉన్నాయి మళ్ళీ 6, 7 ఉన్నాయి. లెట్స్ గో గాయ్స్. సో కోడి పందాలకు టైం అయింది గైస్. మనకి వచ్చేసినాం మేము ఎక్కడికైతే రావాలనుకున్నామో. సో మీరు కూడా చూడండి ఎంత రష్ ఉన్నారు చూడండి. అసలు ఇక్కడ ఎంత రష్ ఉంది చూసిండ్రు ఇక్కడ. ఇంకా కార్లు అన్నీ అటు సైడ్ మొత్తం హైవే మీద మొత్తం కార్లే ఉంటాయి. 50,000 కాసట చచ్చిగా కాస్త. అయ్యో, ఘోరంగా నడుస్తుంది పందాలు. కానీ మాకు కనిపించట్లేదు అసలు, అందరూ ఫుల్ అయిపోయినారు. 50,000 ఒకసారి బరిగొట్టాలి, జనం ఎక్కువైపోయారు. కత్తులు కట్టాలండి, కత్తులు కట్టుకొని రెడీ అవ్వాలి, కత్తులు కట్టుకోవాలి. అక్కడ వాళ్ళు వేసుకునే పందెం వేరు, వీళ్ళు చూసి వీళ్ళు కూడా వేసుకుంటున్నారు జనాలు. అది గెలుస్తుందా ఇది గెలుస్తుందా అని వీళ్ళకి కూడా పందెం. ఎన్ని డబ్బులు సంపాదించాడు? ఆయనకి 1000 రూపాయలు వస్తే ఒక ఆయనకి 50,000 పోయినాయి అంటే. డబ్బులు తీయమ్మా. 3, 1.
ఇప్పటికి వాళ్ళ పోగొచ్చుకున్నాడు ఇంకో 100. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. కోడి పందాలు అనుకున్నాం, చూసేసినాం కూడా. సో కోడి పందాన్ని ఫస్ట్ టైం చూసిన నేను, ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది కోడి పందెం అయితే. కానీ ఎన్ని కోళ్ళు చచ్చిపోతాయి అబ్బా అసలు.